సార్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. అది ఏంటి దాని తీవ్రత, ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే జనరల్గా ఏంటంటే 2019 ఎలక్షన్స్ కనుక తీసుకుంటే 1,50,000 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు ఉద్యోగస్తుల్లో. ఓకే. వాళ్ళందరూ కూడా దాదాపు 90% మంది వైఎస్ఆర్సీపీకే వేశారు. కారణం ఏంటంటే మనకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసుడు. ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తాడు. చేసి మిగతా వాళ్ళని కూడా అలాగే కష్టపడాలంటాడు ఆయన. పొద్దున్న టెలికాన్ఫరెన్స్ మొదలు పెడితే ఏ టైం అవుతుందో ఎవరికి తెలియదు. దాంతో ఈ కష్టం ఎక్కడ పడతాం మనం? ఆయన వీళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడంటే 43% ఫిట్మెంట్ ఇచ్చాడు, తెలంగాణ కంటే 1% ఎక్కువ. 6 రోజులు 10 దినాలను 5 చేశారు. తెలంగాణ నుంచి ప్రత్యేకమైన రైలు వేశారు. మీరు శుక్రవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నానికి వస్తారు. వాళ్ళు 3 రోజులు 4 రోజులే పనిచేసేది లెక్క. అన్నీ ఇచ్చినప్పటికి కూడా ఈయన గట్టిగా మనల్ని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పే ఉద్దేశంతో ఆ రోజునంతా వాళ్ళు అట్టు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత మిగతా కోరికల సంగతి దేవుడు ఎరుగురా నాయన, 1వ తారీఖు మాకు జీతాలు ఇస్తే చాలు, మాకు డిఏలు అవసరం లేదు, ఇంక్రిమెంట్లు అవసరం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు మీరు ఇస్తే అప్పుడు తీసుకుంటాం అనేటువంటి దీనమైనటువంటి స్థితిలోకి వీళ్ళని నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఒక రకంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి హింసించి వాళ్ళని జీవితాలతో ఆడుకున్నాడు. అలాంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా పలు సందర్భాల్లో వాళ్ళ నిరసన తెలియజేయటం కోసంగా ప్రయత్నం చేస్తే ఒక్క టీచర్స్ చేసినటువంటిది ఇది తప్పితే మిగతా వాటిని అన్నింటినీ కూడా ఉక్కుపాదంతో అణిచేశాడు. కనీసం వాళ్ళ వాయిస్ వినిపించేటువంటి స్వతంత్రం కూడా లేకుండా చేశాడు. ఈ లోపల 2024 ఎన్నికలు రావడంతో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఒక్క ఏకైక లక్ష్యంతో ఉద్యోగస్తులందరూ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తరువాత ఎన్నడూ జరగని విధంగా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. 4,60,000 మంది, మిగతా వాళ్ళందరూ కలుపుకుంటే 5 లక్షల పైన ఓట్లేశారు. అది కూడా ఎలాగా? జనరల్గా మీరు వెళ్ళిన చోట ఇక్కడ ఓటు లేదంటే మళ్ళీ ఎక్కడ పోయి చూసుకుంటాం లేని వెళ్ళిపోతారు. అవును. అలా కాకుండా నీది ఇక్కడ లేదు అక్కడ అంటే అక్కడికి వెళ్ళారు, అక్కడ లేదు ఇంకో చోట అంటే అక్కడికి వెళ్ళారు. ఓటుని కసిగా సాధించుకొని మరి వేశారు. అవును. అయితే ఇప్పుడు వివాదం ఏంటి? ఆ జరిగిన దాంట్లో అక్కడికే వస్తున్నాను. ఆ జరిగిన దాంట్లోనే ప్రభుత్వానికి అర్థమైపోయింది, ఈ పడ్డటువంటి ఓట్లలో దగ్గర 90% ఓట్లు ప్రతిపక్షానికి పడ్డాయి, ఈ కూటమికి అనేది అర్థమైపోయింది. కాబట్టి సహజంగానే ప్రతిసారి చెల్లని ఓట్లు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన, మామూలుగా ఇది ఈవీఎంలో వేసేది కాదు, అవును, బ్యాలెట్ పేపర్ చేసినప్పుడు పొరపాటున దీని మీద పడ్డది దాని మీద పడ్డా, దాని మీద పడ్డా దీని మీద పడ్డా, తర్వాత అక్కడ సంతకం లేదండి, వీళ్ళు గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు ఉండాలి, ఏ కొన్ని రూల్స్ ఉన్నాయి దానికి. ఓకే. సో దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకొని ఈ పడ్డటువంటి ఓట్లను ఇన్వాలిడ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోందనేటువంటిది ప్రతిపక్షాలు నోటీస్కి వచ్చింది. ఓకే. ఈ పడ్డటువంటి 5 లక్షల ఓట్లలో వీలైన కాడికి టెక్నికల్ రీజన్స్ చూపించి, ఈ ముద్ర సరిగా పడలేదనో, లేకపోతే ఆ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదనో, సీల్ లేదనో, ఇలా కొన్ని కారణాలు చూపించి రిజెక్ట్ చేయటం చూసి చేస్తారు. అది కౌంటింగ్ అప్పుడు అనమాట. కౌంటింగ్ అప్పుడు చూసి ఇది చెల్ల నోట్లు ఎన్ని, చెల్లే ఓట్లు ఎన్ని అనేటువంటి చేస్తారు. ఓకే. పెద్ద ఎత్తున ఈ జరిగినటువంటి నష్టాన్ని దీని ద్వారా నివారించుకోవాలనేటువంటి ప్లానింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందనేటువంటిది వీళ్ళ నోటీస్కి వచ్చింది. వెంటనే దాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే అతను ఓటు వేశాడా లేదా అనేటువంటి, అతని భావాన్ని వ్యక్తం చేయడానికి అక్కడ అవకాశం ఉందా లేదా, అతను ఎవరికి ఓటు వేయాలనేది అక్కడ ఉన్నదా లేదా, ఇది ప్రధానం. అంతవరకే తీసుకోవాలి. అంతవరకే కానీ అక్కడేదో పక్కన చినిగిందనో, లేకపోతే అక్కడ ముద్ర ఇక్కడ పడలేదు అక్కడ పడ్డదనో, దాని మీద ఒకటి పడ్డదనో, టెక్నికల్ రీజన్స్ చూపించి దాన్ని రిజెక్ట్ చేయడం అంటే ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని మీరు పక్కదోర పట్టించడం. అవును. సో అది గమనించినటువంటి ఈసీ ఏంటంటే కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చింది. ఓకే. మీరు అన్నటువంటి పొరపాటున ఒక దగ్గర సంతకం లేకపోయినా, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి లేకపోయినా, జెన్యూన్ ఓటా కాదా అనేది చూసి జెన్యూన్ అయితే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఓకే అనేటువంటిది గట్టిగా చెప్పడంతో ఇప్పుడు పచ్చి వెలకైబడ్డట్టు అయింది అధికార పక్షానికి. ఓకే. ఎందుకంటే డెఫినెట్గా ఆ ఓట్లన్నీ కూడా 90%, దానికి 2-3 ఉదాహరణలు చూసాం మనం. అవును. వేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు బహిరంగంగా చెప్పారు, మేము పలానా వాళ్ళకి వేసాం పలానా పార్టీకి అని. అవును. తర్వాత మన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఒక దగ్గరికి వెళ్తే ఎలా తరిమారో కూడా జనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అర్థమైంది. చూసాం మనం, విజువల్స్ కూడా, వీడియోస్ వచ్చినాయి బయటికి. అంటే అంత కసి మీద ఉన్నారు.
తర్వాత వీళ్ళు కంగారు పడుతున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కనపడుతున్నటువంటిది 5 లక్షలు వేసిన వాళ్ళే కనపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు. కానీ వీళ్ళకి ఆ ఉద్యోగస్తుడు భార్య లేకపోతే ఉద్యోగస్తురాలు భర్త ఉంటారు. అవును, కనీసం అదొక ఓటు. అదొక ఓటు. అవును. మళ్ళీ వీళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. అవును. ఆ తల్లిదండ్రులు వీళ్ళ అబ్బాయి జీతం రాకబడ్డ ఇబ్బంది చూసుంటారు. ఖచ్చితంగా వాళ్ళు 2 ఓట్లు 1 ఓటు ఇవ్వబడుతుంది. అంటే పరోక్షంగా 3 ఓట్లు, ప్రత్యక్షంగా యావరేజ్ 3 ఓట్లు తీసుకున్నా వీళ్ళ ఓటుతో కలిపితే 4 ఓట్లు అంటే అవును 4 ఇంటూ 5 లక్షలు అంటే ఎక్కడికి వెళ్ళిందండి? 20 లక్షల ఓట్లు. 20 లక్షల ఓట్లు అంటే మనకి పోలింగ్ శాతం కనుక తీసుకుంటే 82% తీసుకుంటే 3,25,00,000 ఏమో మనకి పోలైన ఓట్లు. అవును. సో మీకు దాంతో ఎంత పర్సెంటేజ్ 20 లక్షలు అంటే మోర్ దాన్ 5%. అవును, మోర్ దాన్ 5% ఒక ఎంప్లాయీస్ ఓట్లే వ్యతిరేకంగా పడ్డాయి అంటే ప్రభుత్వంలో గుండెల్లో రైళ్లు పరిగెత్తడానికి ఎంతకంటే ఏం కావాలి? అవును, క్లియర్ పిక్చర్ క్లియర్. అవును. దీనికి ఎవడో పెద్ద సెఫాలజిస్ట్ ఎక్కడి నుంచో వచ్చి లెక్కలేసి చెప్పాల్సిన పని లేదు మనకి. అవును. ఇది ఒక పక్కన. రెండవది దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాలు బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్ నుంచి దగ్గర 35 లక్షల మంది వెళ్ళారనేటువంటిది అంచనా. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటి? మా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తున్నారు అన్నారు వాళ్ళు. అవును. ఈ వచ్చిన 35 లక్షల మందిలో పథకాలకు సంబంధం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమెరికాలో ఉన్నోడికి నువ్వు పథకం ఇచ్చావా? బెంగళూరులో ఉన్నోడికి ఇచ్చావా? పోనీ ఆ అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్లు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు 5 లక్షల మంది వేసుకో. అవును. మిగతా వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? రాష్ట్రం నాశనం అయిపోతుంది. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది 10 సంవత్సరాల తర్వాత కూడా. పోలవరం మూలన పడ్డది. పిల్లలకు ఉద్యోగాలు లేవు, చేసుకుందామంటే పని లేదు, రోడ్లు లేవు, పరిశ్రమలు లేవు, డెవలప్మెంట్ లేదని కడుపు మండిపోయి కసితో వచ్చి గుద్దినటువంటి వాళ్ళు 30 లక్షల ఓట్లు అంటే ఇందాక మనం అనుకున్న దాని ప్రకారంగా 9% పైన. అవును. ఎక్కడ మీకు క్యాలిక్యులేషన్ చూడండి. అవును. తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి లాస్ట్ ఎలక్షన్లో గ్యాప్ ఎంత అండి? కేవలం 10%. అవును. ఇక్కడే 14-15% కనపడుతున్నారు కదా. సింగిల్ డిజిట్ రావడం కూడా కష్టమే ప్రతిపక్షానికి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి కంగారులో ఉన్నారు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని ఎంతవరకు తగ్గించగలం అనేటువంటి దాంట్లో భాగంగా దీన్ని వివాదం చేశారు. ఈ గిమిక్లు, సో టెక్నికల్ రీజన్స్ తోటి వాటిని డిస్క్వాలిఫై చేయించడం లేకపోతే చల్ల నోట్ల కింద చేయాలనేటువంటి ఒక నాటకం జరుగుతుంది. కానీ దాన్ని పసిగట్టిన ఈసీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ స్పిరిట్ని తీసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీకి ఓటేయాలనుకున్నది ముఖ్యం. అవును, అంతే. సో టెక్నికల్గా ఓ చిన్న చితక ఉంటే కూడా దాన్ని మీరు పట్టించుకోవాల్సిన పని లేదని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాళ్ళు అనుకున్నటువంటి పథకానికి బ్రేక్ పడ్డట్టుగా మనం భావించవచ్చు.